యుక్త వయస్సు ఎప్పటినుంచి మొదలవుతుంది? యవ్వనం ముందుగా ఆడపిల్లలో వస్తుందా, మగపిల్లవానిలో వస్తుందా? గర్భం ఏ వయస్సులో వస్తుంది? వైద్యశాస్త్ర రీత్యా 10 సంవత్సరాల వయస్సు నుంచి 19 సంవత్సరాల వయస్సు వరకు ప్యూబర్టీ వయస్సు అంటాము. దీన్నే యుక్త వయస్సు అంటాము. 10 సంవత్సరాలలోపు వయస్సుని బాల్యదశ, ఆ తర్వాత 19 సంవత్సరముల వరకు కౌమార దశ. ఈ వయస్సునే యుక్త వయస్సు అంటారు. ఈ దశలో ఆడపిల్లలోగాని, మగపిల్లవాడిలోగాని లైంగికపరంగా జననేంద్రియాలు పరిపక్వత చెందడం, లైంగిక ఆలోచనలు పెంపొందడం ఉంటుంది. ఆడపిల్లలో 10 సంవత్సరాల వయస్సు నుంచి లైంగికంగా, శారీరకంగా ఎదుగుదల ప్రారంభం కాగా 13, 14 సంవత్సరాల వయస్సులో అధిక సంఖ్యాల రజస్వల అవడం ఉంటుంది. రజస్వల అయిన దగ్గర నుంచి వాళ్లల్లో గర్భధారణకి అనుకూలంగా అండం విడుదల, గర్భాశయంలో పిండం ఎదుగుదల ఉంటుంది. అయితే ఆ వయస్సులోనే పెళ్లి చేయడం, గర్భం రావడం మంచిది కాదు. ఆడపిల్ల శారీరకంగా, మానసికంగా 18, 19 సంవత్సరాల వరకు ఎదుగుతూనే ఉంటుంది. 13, 14 సంవత్సరాలకే గర్భం వస్తే ఆమె ఎదుగుదల దెబ్బతింటుంది, నీరసపడుతుంది. మగపిల్లవాడిలో 14 నుంచి 15 వరకు సంవత్సరాలు వచ్చేసరికి అంగస్తంభనలు, వీర్యస్థలనాలు, ఉపలైంగిక లక్షణాలు పెంపొందుతాయి. సెక్స్లో పాల్గొనే సామర్థ్యం కూడా కలుగుతుంది. సాధారణంగా మగపిల్లవానిలో కంటే ఆడపిల్లలో 1, 2 సంవత్సరములు ముందుగా యవ్వనం తొంగి చూస్తుంది. యవ్వనం తొంగి చూడటం అనగా లైంగికంగా జననేంద్రియాలు పెరగడం, పరిపక్వత చెందడం ఉంటుంది. ఉపలైంగిక లక్షణాలు పెంపొందడం ఉంటుంది. ఆడపిల్లల్లో వక్షోజాలు, చంకల్లో వెంట్రుకలు పెరుగుతాయి. మగవానిలో గడ్డాలు, మీసాలు వస్తాయి. లైంగిక ఆలోచనలు అంతకుముందు లేనివి చక్కగా రూపుదిద్దుకుంటాయి. ఏందో నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తానా, నా కొడుకు ఫాలో చేయడంలే. ఏం చేద్దాం, ఊరినే వీడియోలు ఆపేసి ఏదైనా బేల్దార పని చేసుకుందామా ఎట్లా?